అమరావతి రాజధాని చట్టబద్ధత బిల్లుకి ఈరోజు లోక్సభలో ఆమోదం లభించింది. దీనిపై మనతో మాట్లాడేందుకు పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. సార్, అమరావతి చట్టబద్ధతకు లోక్సభలో ఆమోదం లభించింది, దీనిపై మీరే ఇది ఒక హిస్టారిక్ ఈవెంట్, ఎమోషనల్ ఈవెంట్. రైతుల మహిళల త్యాగానికి, చంద్రబాబు నాయుడు గారి కష్టానికి ఫలితం దక్కినటువంటి రోజు ఇది. చరిత్రలో ఒక మంచి మైలురాయిగా ఉండబోతా ఉంది. వైసీపీకి ఏం చెప్పబోతున్నారు? వాళ్ళు వాకౌట్తో వెళ్ళిపోయారు. వైసీపీ వాళ్ళకి ఒకటే, వాళ్ళు ఎంతసేపటికి ఆంధ్రప్రదేశ్లో చిన్న క్యాపిటల్ ఉండాలి, వాళ్ళకి ఇష్టం వచ్చిన ప్రాంతంలో ఉండాలి, ఈ విధంగా పెట్టుకుంటూ పోతూ ఒక క్యాపిటల్ అంటే ఒక చిన్న ప్రాంతంలాగా వాళ్ళు ఆలోచిస్తూ చేస్తూ ఉన్నారు. ఇది వాళ్ళకి ఒక రాజకీయ సమాధి లాంటి నిర్ణయం, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం. ఎందుకంటే దీన్ని వ్యతిరేకించే 11 సీట్లు ఇచ్చారు వాళ్ళకి. అయినా ఆయనకి అర్థమవుతున్నట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళని ఎవరు కూడా రక్షించలేరు. జగన్మోహన్ రెడ్డి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. అంటే అసెంబ్లీలో ఆమోదం తెలిపిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం అధికారులు అసెంబ్లీలో మళ్ళీ బిల్లు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది, అది తెలియదు అంటూ కూడా వ్యాఖ్యలు. ఇది అసెంబ్లీలో చేయగలిగేది కాదు, కేవలం పార్లమెంటు చట్టం ద్వారా మాత్రమే దీన్ని మార్చగలం. అదే ఈరోజు చేసాం. మళ్ళీ ఈరోజు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తప్పించి దేశంలో ఏ రాజకీయ పార్టీ వ్యతిరేకించినటువంటి బిల్లు, ఏ విధంగా మనం మనకిష్టం వచ్చినట్టు మార్చుతున్నామని అన్ని ప్రజా పార్టీలు ఎవరు కూడా విధానాలను వ్యతిరేకించరు. ఈ విధంగా ఇంతమంది 95% పైగా రాజకీయ పార్టీలు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని మార్చడం జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, వారిలో ఉన్న ఎవ్వరి వల్ల కూడా సాధ్యమయ్యేటువంటి పరిస్థితి. అభివృద్ధి అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ అమ్మ. ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన చట్ట సవరణ బిల్లు, అంటే పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టం 2020 సంబంధించిన బిల్లుకు లోక్సభ ఆమోదం తెలియజేసింది. రేపు రాజ్యసభలో ఈ బిల్లుకు సంబంధించి చర్చ జరగబోతుంది. లోక్సభలో ఆమోదం పొందిన తర్వాత రేపు రాజ్యసభకు వెళ్ళబోతుంది. ఇటు ఏపీ మంత్రి నారా లోకేష్ రాజ్యసభలో ఈ చర్చ సందర్భంగా కూర్చుని వీక్షించనున్నారు. మరోవైపు అమరావతి అద్భుతంగా రాజధాని నిర్మాణం జరగబోతుంది. అద్భుతంగా అందరూ కూడా 90% కూడా అన్ని పార్టీలు దీనికి ఆమోదం తెలిపాయి. కేవలం ఒక వైసీపీ మాత్రమే అంగీకారం తెలపలేదు. దీన్ని క్యాన్సిల్ చేయడం కానీ మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత చేయడానికి కూడా ఏమీ లేదు. ఇక్కడ పార్లమెంట్ ఆమోదం పొందింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేరంటూ కూడా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్తున్నారు. కెమెరామెన్ మల్లేష్తో శివ, బిగ్ టీవీ, న్యూఢిల్లీ.